harbor is being constructed to ease the process of fishing and storing. All the fishes caught here are transported to Kakinada and Chennai, and they are exported from there. कितनी कमाई हो जाती है? एंड गवर्नमेंट कुछ हेल्प करती है? नहीं, गवर्नमेंट की भी नहीं। अच्छा। While the men of the family went for fishing, the women, instead of sitting idle, organized themselves into self-help groups. నమస్తే, నా పేరు మరదా పార్వతి. మాది సిరిడి సాయి గ్రూప్లోని నేను ప్రెసిడెంట్గా ఉంటున్నాను. మా గ్రూప్లో 10 మంది మెంబర్స్ ఉన్నాము. అంటే వ్యాపారం కోసం బ్యాంకులో అంటే మేము 200 చొప్పున మేము పొదుపు చేసుకుంటున్నాము. అయితే వాళ్ళు మాకు మీ దాంట్లో పొదుపు ఉంటేనే మేము లోన్ ఇస్తామని అన్నారు. అయితే మా వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి బయట అప్పుకెళ్తే వడ్డీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి బ్యాంకు ద్వారాగా మేము గ్రూప్ మీటింగ్ పెట్టుకొని ఆ మీటింగ్లోని తీర్మానాలన్నీ రాసుకొని మాకు ఇలాగ అవసరం, మాకు వ్యాపార నిమిత్తము లోన్ ఇచ్చి ఆ సీఏ దగ్గరుండి మాకు అందరికీ పేరుని చెప్పి మాకు అన్నీ చెప్తారు. నెలకి ఇంత కట్టాలని వాళ్ళు చెప్తే మేము అలాగా నెలకి మేము కడుతున్నాం. వడ్డీ తక్కువని బ్యాంక్ లోన్ తీసుకుంటున్నాం. వ్యాపారాలు చేసుకుంటున్నారు కొంతమంది. చేపల వ్యాపారము, ఒకరు పచ్చి చేపలు కొనుక్కుంటారు, ఒకరు ఎండు చేపలు అమ్ముకుంటారు, ఒక్కొక్కరు కిరాణా కొట్టు పెట్టుకుంటున్నారు, ఒకరు ఇడ్లీ కొట్టు పెట్టుకుంటున్నారు, కొంతమంది బట్టలు అమ్ముకుంటున్నారు. నేనైతే మిషన్ కుట్టుకుంటున్నాను, నేను స్టిచ్చింగ్ చేస్తాను. These SHGs helped women to collectively form Andhra's first women-run store called Mahila Mart. ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి పనిచేస్తున్నారు ఇలా? 2 years నుంచి పనిచేస్తున్నారు. ఓకే, మీ నెలకి ఎంత ఇస్తారు జీతం? 7,500. ఓకే, సో ఇక్కడ పనిచేసే ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మీది? పర్లేదు మేడం, బాగా ఉంది. దగ్గరగా కూడా మాకు బాగానే ఉంది. సో ఇక్కడ ఎంతసేపు పడుతుందండి మీకు ఇక్కడికి వచ్చేసి? 2 kilometers నడుచుకొని వస్తారా రోజు? ఆటో. ఇంకా మీ మేనేజర్, స్టాఫ్, కొలీగ్స్ అందరూ బాగానే ఉంది. అందరూ బాగానే ఉంటారు. తెలియకపోతే ప్రతిదీ ఓకే, ఫస్ట్ ర్యాంక్ ఎలా చదువుతానో కూడా మాకు తెలియదు. తర్వాత నుంచి ప్రతిదీ ఒక ఐటమ్ ఎలా చదువుతారో ఎలా చదువుతాను. ఓకే, పొద్దున్న ఎన్ని గంటలకు వస్తారు మీరు? మేము షిఫ్ట్ మేడం 2 వస్తాం, 9:30 అయిపోతుంది క్యాష్. ఇది ఈవినింగ్ షిఫ్ట్. ఓకే, इसके पहले did she have any job? ఇంతకు ముందు మీరు ఏం చేసేవాళ్ళు ఇక్కడ జాయిన్ అయ్యే ముందు? ఇంటి దగ్గర హౌస్ వైఫ్ ఉంటారు. హౌస్ వైఫ్ ఇంట్లో. The women also financially supported their families by weaving those famous Upada sarees for the distributor. ఈ పొడికి వచ్చి 4 చీరలు పడతాయి మేడం. 4 గంటలు ఓనర్ మాకు ఇస్తాడు నయమని. మేము చెరుకులు నేస్తే సగం ఒక 40,000 చీర అనుకోండి, మాకు 10,000 ఇస్తారు. 30,000 ఓనర్లు. అలాగే మాకు పొడికి వచ్చి కండ్లు, దారాలు, అన్ని నూలు వాళ్ళు ఇస్తారు. ఇస్తే మేము నేస్తాం. మేము నేసి అప్పచెప్ప మాకు నెలకి 6,000, 5,000, 8,000 దాకా 10,000 దాకా జీతం ఇస్తారు. అంతే నేసినందుకు. నేసి 4 చీరలు అప్పచెప్పాలి. 15 రోజులు పడుతుందండి ఒక చీర నేనాకి. కంటిన్యూగా నైట్ పగలు వేస్తే 10 రోజులు నేయచ్చు. కానీ మాకు డ్యూటీ కింద దిగుతాం కదా, అందుకు 15 రోజులు పడుతుంది ఒక చీర వేయడానికి. అలాగా మొగ్గానికి వచ్చి 3 అమ్మాయిలు చేయాలి. ఒకరు నెయ్యాలి, 2 చుక్కలు తీయాలి. అలాగా ముగ్గురికి 3 బదులు జీతాలు ఇస్తారు. ఉప్పాడ సారీస్ ఆర్ లైట్ వెయిట్. ఓకే, సారీస్ తో పోలిస్తే కనుక ఉప్పాడ సారీ కొంచెం లైట్ వెయిట్ వస్తుంది, కంఫర్టబుల్ గా ఫీల్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడికి మేజర్గా ఉప్పాడ నుంచే వస్తారా లేదా బయట నుంచి వచ్చి కొంటారా? ఉప్పాడలో అంత పర్చేస్ ఉండదండి. మనకు వచ్చేదంతా 90% హైదరాబాద్ నుంచి, చెన్నై ఏరియా నుంచి ఎక్కువ వస్తుంది. అంటే వాళ్ళు ఇక్కడికి చీరల కోసమనే వస్తారా లేదంటే ఏమైనా వేరే పని ఉండి అలానే? సేల్ పర్పస్ అయితే ఖచ్చితంగా ఇక్కడికి వస్తారు. లేదు, ఇక్కడ టెంపుల్స్ అయి ఉంటాయి. అవును, చుట్టుపక్కల టెంపుల్స్ అయి ఉంటాయి కదా, అన్నవరం, పిఠాపురం కరెక్ట్. ఇవన్నీ విజిట్ చేసి తర్వాత ఇక్కడికి వస్తారు. ఈ సారీస్ మ్యానుఫ్యాక్చర్ ఎక్కడ అవుతాయి? లోకల్. సో మీరు నేస్తారు తప్ప ఫ్యాక్టరీ పేమెంట్. సో మీరు వాళ్ళ నుంచి కొంటారా అండి చీరలు? మెటీరియల్ మనం ఇచ్చి. ఓ, మీరే మెటీరియల్.
వేలు నుంచి ఎక్కువ వస్తుంది మనకి తీసుకోవచ్చు. అండ్ తర్వాత మీరు జీతం ఇస్తారు. జీతం ఎంత ఇస్తారండి నెలకి? సారీని బట్టి ఉంటుంది, సారీని బట్టి. మంత్లీ వేజ్ ఉండదు, ఒక సారీకి ఎంతనో ఇస్తారు. ఇది ఇక్కడ ఒకటే కాకుండా వేరే చోట్లలో ఎందుకు అమ్మారు? ఎందుకంటే ఉప్పాడ అనేసరికి ఉప్పాడలో ఉంటుంది కదండి, అది వాల్యూ ఉంటుంది. ఇప్పుడు మీరు వేరే ఇప్పుడు హైదరాబాద్ అలా కూడా షాప్స్ పెట్టారు. పెట్టమండి. సో ఇక్కడికే ఎక్స్క్లూజివ్ గా ఉండాలని ఇక్కడ మాత్రం ఇక్కడ డెవలప్మెంట్ అవ్వాలి కదండి, ఓకే. గురించి ఇక్కడే పెడతాం తప్ప బయట అయితే